సభాధ్యక్షులు భువనగిరి పార్లమెంటు కన్వీనర్ బండారు లింగస్వామి గారు, రాష్ట్ర పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి శాసనసభ్యులు అభయ్ పాటిల్ గారు, మన అభ్యర్థి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కాసం వెంకటేశ్వర గారు, గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి గారు, మన పార్లమెంటు పొలిటికల్ ఇన్ఛార్జ్ ఎన్బిఎస్ ప్రభాకర్ గారు, పార్లమెంటు ప్రభారి పాపారావు గారు, భువనగిరి అధ్యక్షులు పాషం భాస్కర్ గారు, నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగమ్మ ప్రసిద్ధిరెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు, వేదిక ముందున్నటువంటి మరి జిల్లాల పదాధికారులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, అదేవిధంగా పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇది మీటింగ్ కోసం మీటింగ్ ఏర్పాటు చేసినటువంటిది కాదు, లేదా కొంతమందిని సమీకరించి ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చేటటువంటి ఎన్నికలలో మే 11వ తేదీన మన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడం కోసము, ఒక ప్రణాళికను రచించడం కోసము ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనాం. మీరందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు కనుక దయచేసి వీటికి అయ్యేటువంటి విషయాలను వినాలి. అసలు మన పైన ఏ బాధ్యత ఉన్నది, ఈరోజు ఎంపిక చేసి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 2000 పైగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ల నుంచి పోలింగ్ బూత్ అధ్యక్షులను ఐడెంటిఫై చేసి నియమించి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దానితో పాటుగా పార్టీ యొక్క పదవులతో నిమిత్తం లేకుండా వేదిక పైన కావచ్చు, వేదిక ముందున్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో ఏ స్థాయి బాధ్యత ఉన్నా ఒక పోలింగ్ బూత్ కి సమన్వయకర్తగా, కోఆర్డినేటర్గా నియమించాం, వారిని ఇక్కడికి ఆహ్వానించాం. అదేవిధంగా పోలింగ్ బూత్ కార్యదర్శి ఎన్నికలో వారిని VLA2గా మనం నియమించాము, వారిని కూడా ఇక్కడికి ఆహ్వానించాం. ఈ 3 కేటగిరీల యొక్క కార్యకర్తలు ఈరోజు మనం ఇక్కడికి ఆహ్వానించుకున్నాం. మన పైన ఈరోజు ఎంత పెద్ద బాధ్యత ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఒక సంకల్పం తీసుకోవడానికి పోలింగ్ బూత్ అధ్యక్షులు, పోలింగ్ బూత్ సమన్వయకర్త, అదేవిధంగా VLA2, ఈ ముగ్గురు కూడా ప్రధానమైనటువంటి వ్యక్తులు. పోలింగ్ బూత్ లో నరేంద్ర మోడీ గారు పిలిపించారు 370 ఓట్లు రావాలి, ప్రతి పోలింగ్ బూత్ లో 370 ఓట్లు రావాలి. ఇది మన సంకల్పం. ఈ సంకల్పం నెరవేరాలంటే మనందరం కూడా దాన్ని ఎదుర్కోవాలి, మనందరం కూడా బాధ్యతగా ఉండాలి. కానీ మీటింగ్లకు రావడం, మీటింగ్లకు పోవడం కాదు. ఈ రోజు మన పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అందులో 370 ఓట్లు కనీసంగా రావాలంటే ఏ రకంగా కూర్చోాలనేది ఆలోచన చేయాలి. ఇటీవల గడిచినటువంటి ఈ శాసనసభ ఎన్నికలలో ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసి అలవిగానే హామీ ఇచ్చి నెరవేర్చినటువంటి కారణంగా ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేక ఓటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోలయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటట్టు అయింది. ఆ యొక్క హామీల అమలులో వైఫల్యమైనటువంటి టీఆర్ఎస్ కారణంగా రెండవది ఇచ్చినటువంటి హామీలు ఏవైతే లేవో కాంగ్రెస్ యొక్క గ్యారెంటీలకు మోసపోయినటువంటి కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, ఈరోజు మోడీకి ఓటేయాలి, బీజేపీకి ఓటేయాలనేది సర్వత్రా ఈరోజు దేశవ్యాప్తంగా వాతావరణం ఉన్నది. ఎవరి మీద కోపంతో, ఎవరి మీద తాపంతో వ్యతిరేకమైనటువంటి ఓటు కాదు, ఇది అనుకూలమైనటువంటి ఓటు. బాగుంది ఓటు ఈరోజు భారతీయ జనతా పార్టీకి వస్తుంది కాబట్టి మనందరం కూడా కృషి చేయాలా. ఈరోజు ఏ పార్టీ ఇచ్చేటటువంటి గ్యారెంటీలకు గ్యారెంటీ లేదు, కానీ మోడీ ఇచ్చేటటువంటి గ్యారెంటీకి గ్యారెంటీ ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏది చెప్పినా కూడా ఈరోజు అది నెరవేర్చింది. చాలా మంది అన్నారు భారతీయ జనతా పార్టీ ఈరోజు నెరవేరినటువంటి హామీలు ఇచ్చిందని గతంలో అన్నారు. రామపల్లి జన్మభూమి విషయంలో కావచ్చు, 370 అధికారుల విషయంలో కావచ్చు, అనేక విషయాలలో ఇచ్చినప్పటికీ కూడా మనం నెరవేర్చినాము. ఈరోజు పేదవాడు ఎదుర్కొనేటటువంటి సమస్యలు మొదలుకుంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్య వరకు మాట్లాడి ఈరోజు ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఈరోజు మరి ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణమైనటువంటి నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారు. వారి ప్రతినిధిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనం బూతులలో
కాబట్టి మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, ఇది సంకల్ప సభ, ఇది సంకల్ప సమావేశం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ సమావేశాలు కాదు. నా బూత్ ఎక్కడ ఉన్నది, నా బూత్ ఎన్ని ఓట్లు ఉన్నాయి, నా బూత్ లో ఎన్ని ఓట్లు కావాలి, గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఓటర్లు ఉన్నారనేది వాళ్ళని సమీకరించాలి. బూత్ కమిటీ సభ్యులందరూ కూడా మీరు పన్నా ప్రముఖంగా నియమించండి. ప్రతి 60 ఓట్లకు ఒక వ్యక్తిని, ఒక బూత్ కమిటీ సభ్యుని బాధ్యత చేయండి. ఆ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసినట్లయితే మన యొక్క గెలుపు ఈ రోజు నల్లేరుపై కనుకనే. ఈ రోజు అత్యధిక ప్రపంచంలో మనం చెప్పుకుంటాం, ఈ రోజు ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు కార్యకర్తలు ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంత బలం. రెండవది క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం కావాలంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఉన్నది. కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్నటువంటిది ఈ రోజు భారతీయ జనతా పార్టీ. కార్యకర్తల యొక్క శ్రమ ఆధారంగా ఈ రోజు అమిత్ షా గారు ఒక ప్రయోగం చేస్తున్నారు. అహ్మదాబాద్ పర్మిషన్ లేవు, మైక్ లేవు, మీటింగ్ లేవు, పోస్టర్లు లేవు, ఏమి లేవు. కేవలం కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఈ రోజు ప్రతి సంవత్సరాల ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులను కలిసి వాళ్ళని కలిసి విన్నవించుకోవడమే. ఈ రోజు అహ్మదాబాద్ లో ఆ రకంగా భారీ మెజార్టీతో గెలవడానికి ప్రణాళిక రచిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ రోజు పెద్ద పెద్ద మీటింగ్లు కాదు, మనం మన యొక్క పోలింగ్ బూత్ లో ప్రతి బూత్ లో కనీసం 350 ఓట్లు రావాలనేటటువంటిది లక్ష్యంగా చేసుకుని ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ముందుకున్నాను. భారత్ మాతాకి జై, మోడీ సర్కార్ జై, అబ్కి బార్ 400 बार, अबकी बार भारत माता की कमलम्बु गुर्तुके अभ्यर्थी